అప్పట్లో కొబ్బరికాయలు కొట్టి ఆ పీచుని తీసి ఫైబర్ ఎక్స్ట్రాక్షను చాలా బాగుందండి. ఇదిగోండి ఆ ఫైబర్తోనే మనకి ఏమంటే తాళ్ళు నేర్చారు. సో ఇవన్నీ గార్డెన్ ఆర్టికల్స్. సో గార్డెనింగ్ సంబంధించినవన్నీ కూడా మనకి కొబ్బరి పీచులతోనే తయారు చేశారు. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కాయిర్ మ్యూజియం అండి. కాయిర్ అంటే ఇంకేదో కాదు, మనకి కేరళ అనేది కోకోనట్స్ ఫేమస్ కదా. ఆ కోకోనట్ పీచులతో కోకోనట్ వేస్తూ మనకి చక్కగా బొమ్మలు అయితే పీచులతో అయితే చేసి ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్ మ్యూజియం అని నేను విన్నాను. సో లోపలికి అయితే వెళ్తున్నాను. మనకి కార్డ్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా తీసుకుంటే 70 రూపీస్ పే చేయాలి. లేదు ఏమీ లేదు, మామూలుగా వెళ్ళి మ్యూజియం అయితే చూసి వచ్చేస్తారంటే 20 రూపీస్ పే చేయాలి. సో నేనైతే లోపలికి వెళ్తున్నాను. వెళ్ళి ఓన్లీ కార్డ్ పేమెంట్స్ అండి, నో Google Pay or no cash, only paying with the card since it's approved from the government of India. సో వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే మనం ఓన్లీ కార్డ్ పేమెంట్ మాత్రమే చేయాలి. సో ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతా చూపిస్తాను. సో ఇదే టికెట్ కౌంటర్. సో ఇదిగోండి ఇక్కడ మనకు చాలా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి కొబ్బరి పీచులతో తయారైనవి. సో అదిగోండి మనకు కనిపిస్తుంది కదా, వినాయకుడు కూడా పీచుతో తయారు చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా తాజ్మహల్, ఇది కూడా పీచుతో తయారైందండి. మనకి కోకోనట్ కాయిర్ మ్యూజియం అనేది ఫస్ట్ మనకి కేరళలో అలిపిలోనే స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి దారా అండ్ హెన్రీ ఇస్మాయిల్ వాళ్ళిద్దరూ 1859లో స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత రీఫర్బిష్ చేస్తూ మనకి హానరబుల్ మినిస్టర్ ఆఫ్ కేరళ శ్రీ ఓమన్ చాండీ అతను ఇదైతే ఇనాగ్రేట్ చేశారండి 2014లో. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉన్నాయి. సో వాళ్ళు కేరళ అయితే వచ్చి సో ఫస్ట్ కొబ్బరి పీచులతో మ్యూజియం అనేది వాళ్ళకి ఆ థాట్ వచ్చింది. సో ఇదిగోండి నేను ఇందాక మీకు చెప్తున్నాను కదా, జేమ్స్ దారా అండ్ హెన్రీ ఇస్మాయిల్. సో వాళ్ళిద్దరు పేర్లు కలుపుతూ దారా అండ్ ఇస్మాయిల్ అండ్ కో ఫస్ట్ మ్యూజియం అనేది 1859లో అయితే మనకి స్టార్ట్ చేశారండి అలిపిలో. ఇది మనకి లోటస్ టెంపుల్, రైనోస్, వినాయకుడు, లైట్ హౌస్, ఇవన్నీ కూడా చాలా బొమ్మలు అయితే మనకి పీచుతోనే తయారు చేశారు. స్కార్పియో, సో మహాత్మా గాంధీని కూడా ఇది పీచుతో తయారు చేశారండి. కోరి క్రాంతి ఎక్స్ప్రెస్ అంట, మొత్తం తాబేళ్ళు, గుర్రాలు, ఇదిగో మళ్ళీ అమ్మ, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మొత్తం ఇదంతా కూడా మనకి కోకోనట్ వేస్ట్ తయారు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మనకి ఇదంతా అప్పట్లో కొబ్బరికాయలు కొట్టి ఆ పీచుని తీసి ఫైబర్ ఎక్స్ట్రాక్షను చాలా బాగుందండి. ఇదిగోండి ఆ ఫైబర్తోనే మనకి ఏమంటే తాళ్ళు నేర్చారు. సో మరీ జానపద పదాలు అయితే నేను వాడలేను, కానీ అన్నీ అలా తాళ్ళు, రోపులు ఇవన్నీ నేయడం, మ్యాట్స్ చాలా అద్భుతం అండి. కేరళలో మనకి కోకోనట్తో తయారయ్యే ఏవైనా ప్రధానమైనవి.
చూడండి, ఇవన్నీ నాకు తెలిసినవని, కానీ మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. ఆ కొబ్బరి పీచుని పాముతారు, పామేసి దాన్ని చుట్టి తాళ్ళలో తయారు చేస్తారు. పోములు ఇవన్నీ అంటుంటారు. హిస్టరీ ఆఫ్ స్పిన్నింగ్. సో ఇదంతా మనకి అప్పట్లో వాడే ఎక్విప్మెంట్స్ అండి. మనకు బట్టలు ఎలా నేస్తారో ఈ పీచులతో మనకు అలాగే నేస్తుంటారు. ఇది చక్కగా మనకి ఇది అప్గ్రేడేషన్ అనమాట. ఇది మనకు అప్పుడు పూర్వం చేతులతో నేర్చేవారు. దాని తర్వాత మిషన్లు వచ్చిన తర్వాత ఆ మిషన్లతో ఎలాగైతే ఎలా అప్గ్రేడ్ అయిందనే విషయాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. సో ఇది హౌ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఫైబర్ స్టార్టెడ్ అని కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఎందుకంటే మనకి భావితరాలకు తెలియాలి. ఎందుకంటే హౌ కోకోనట్స్ వేస్ట్స్ ఆర్ మేడ్ ఇంటూ బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి ఎలా, ఇవన్నీ కూడా మనకి ఈ మ్యూజియంలో మనకు తెలుస్తుంటాయి. సో శిల్పారాములు అనేవి చూడండి, చక్కగా ఓర్స్, షిప్పులు అన్నీ కూడా మనకి కొబ్బరికాయతో నేర్చారు. సో వజ్ర స్పిన్నింగ్ మెషిన్ అంటే అది. సో ఇది మోడర్న్ టెక్నాలజీ అండి. ఇప్పుడు మీరు ముందు చూపించిందంతా మనకి ముందు అలా చేసేవారు, నేర్చేవారు మ్యాట్లు ఇవన్నీ. దాని తర్వాత విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ అండ్ మెషిన్స్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో ఇదంతా కూడా నాకు ముందు నేను పల్లెటూరు రోడ్ని కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. కానీ జనం నాకు ఒకటి నచ్చంది ఏంటంటే, జనం ఇవన్నీ చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తూ వస్తుంటారు. కానీ మనం పూర్వం ఇవే చేసామని ఎవరికి తెలియదు. సో మ్యూజియం దగ్గరికి వచ్చి చూస్తుంటారు తప్పించి ఇవన్నీ నాకు తెలిసిన ప్రాసెస్. ఎందుకంటే మేము మా పూర్వీకులు, మా తాతగారు ఇవన్నీ కూడా ఇలాగనే చేసేవారు. సో మంచాలు కూడా మాకు ఏకంగా ఈ కొబ్బరి పీసులతోనే నేర్చి, ఆ తాళ్ళు ఉన్నాయి కదా, ఆ తాళ్ళతో నేర్చి మంచాలు తయారు చేసేవారు. ఇది ఆటోమేటిక్ స్పిన్నింగ్ మిషన్ అంట. మా ఇంట్లో అయితే అప్పుడు ఇంక్లూడింగ్ మ్యాట్స్, మంచాలు ఇవన్నీ కూడా ఆ కొబ్బరి పీచుతో తయారైనవే. చీపుర్లు ఇవన్నీ కూడా, చీపుర్లు యూటిలైజేషన్ కానీ డిఫరెంట్గా యూటిలైజ్ చేశారు. ఇదంతా మిషన్స్లా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మనకి ఇవన్నీ డిఫరెంట్ మెషిన్స్. మరి ఇండివిజువల్గా చెప్పాలంటే ఇది సిల్వరింగ్ మెషిన్ అంట. సో ఇదంతా మనకి ఆ తాళ్ళన్నీ నేర్చాక ఇందులో పెట్టి మనకి మ్యాట్స్ కానీ, ఇప్పుడు ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, ఈ మ్యాట్స్ కానీ ఇవన్నీ తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇవన్నీ మనకి చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. రావాలి, ఇలాంటి మ్యూజియంలకే రావాలి. మనం ఓన్లీ కత్తులు, కటారులు, వింటేజ్ కార్లే కాకుండా ఇలాంటికి వస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అదిగోండి అప్పుడు రియల్ ప్రాసెస్, ఇది రియల్ ప్రాసెస్. కొబ్బరికాయలు అలా ఒలిచి పీచులుగా తయారు చేసి ఆ పీచులతోనే మనకి తాలుగా పేమి, దాని తర్వాత అప్గ్రేడేషన్గా మనకి మిషన్స్ అన్ని తయారయ్యాయి. చూడండి ఇవన్నీ కూడా మన కొబ్బరిగా పీచులతో తయారైన వేస్ట్. మన బియ్యం బస్తాలు ఏంటి, బియ్యం బస్తాల్లో శాక్స్, అవి గోనెంకాయలు అంటారు కదా, గోనెంకాయలు ఇవన్నీ కూడా మన కొబ్బరి పీచులతో తయారైనవి. మ్యాట్స్, అప్పట్లో వాడే స్పిన్నింగ్ వీల్స్, తాలు, ఎర్ర తాలు అంటే మరి ఇవన్నీ రంగులు పెట్టిందండి. మనకి ఒరిజినల్ రంగు అక్కడ కనిపిస్తుంది, బ్రౌన్ అని. గ్రీన్ వేస్తే గ్రీన్, రెడ్ వేస్తే రెడ్. బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఇలాంటివి నా దాంట్లో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు ఎంతవరకు తెలుసో అవి మీకు చూపిస్తాను. మీకు తెలిస్తే మీరు కూడా వేరే వాళ్ళకి చూపించండి. సో ఇవి మన భావితరాలకు మనం చూపించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఇక్కడున్న ఏ ఐటమ్స్ని ముట్టరాదు. సో ఇవ్వండి బ్యూటిఫుల్ ఐటమ్స్, ప్యారెట్ షెల్స్, ఫ్లవర్ వేసెస్, కాయిర్ వుడ్ హౌస్ అంట ఇది. ఇది ఒక కాయిర్ వుడ్ హౌస్ అంటే మొత్తం కొబ్బరి పీచులతో తయారు చేశారు ఈ హౌస్ అంతా. చూడండి అది టచ్ చేయొద్దు అన్నారు కానీ అంతా
కొబ్బరి పీచుతో తయారు చేశారు ఇల్లు. చెక్కతో చేసిన మంచం అది, మిగతాదంతా కూడా కొబ్బరి పీచులతో తయారైంది. పక్కన గ్రిల్స్ కానీ, కర్టెన్స్ కానీ, ఈ యోగా మ్యాట్ కానీ ఇదంతా కూడా మనకి కొబ్బరి పీచులతో తయారు చేసింది. ఈ ఒక్క మంచం మాత్రం ఊడింది. చాలా బ్యూటిఫుల్ అండి, చాలా అందమైన మ్యూజియం ఇది. చూడండి, ఒక పక్క అందమైన బ్యూటీ, ఇంకో పక్క బ్యూటిఫుల్ మ్యూజిక్. అదిగోండి, ఆవిడైతే నేను ముందు చూశాను. ఆవిడ పేరు ఏంటో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. చాలా పాపులర్ యాక్టరే. సో మీకు తెలిస్తే కామెంట్లో చేయండి, నన్ను తప్పుగా ఊహించుకోకండి. ఎందుకంటే నాకు ఈవిడ తెలుసు కానీ టైం గుర్తు రావట్లేదు. ఇదంతా షిప్ మీద కొబ్బరి పీచులు. కాయిర్ బోర్డ్ హౌస్. సో ఇది మనకి కలావూరులో అలిపి దగ్గర ఉందండి. ఇది మనకి సుమారు లైట్ హౌస్ దగ్గర నుండి 8.6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో పర్లేదు, ఫేర్ ప్రైస్. ఎందుకంటే మనం చక్కగా వీడియో తీసుకొని అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో అయితే ఉంటే మీరు 70 రూపీస్ పే చేసి తీసుకోండి, లేకపోతే 20 రూపీస్తో చక్కగా వచ్చి అన్నీ చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇదంతా మనకి హౌ ఇట్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ అన్న విషయాలన్నీ మనకి ఇక్కడ తెలుస్తాయి. మెషిన్స్ అప్గ్రేడేషన్, ఇదంతా మన పూర్వీకులు వాడిన విధానం దగ్గర నుండి అడ్వాన్స్డ్ మోడర్న్ స్టేజ్లో మనం వాడే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడైతే మీకు చక్కగా కనిపిస్తాయండి. ఇదంతా ఎక్విప్మెంట్స్. మరి ఇంక ఇండివిజువల్గా మెషిన్స్ గురించి చెప్పాలంటే మరి నేనేం చెప్పలేను కానీ సో ఇదంతా వుడెన్ షెల్ఫ్స్. ఇదిగోండి, ఇదంతా మనకి పైన డెకరేషన్స్కి, ఇంటీరియర్ డిజైన్స్కి వాడుతుంటారు కదా, ఇవన్నీ కూడా మనకి కొబ్బరి పీచులతో తయారయ్యాయి. మ్యాట్స్, డస్ట్బిన్. సో అందమైన మ్యూజిక్ అయితే ప్లే చేశారు, బోర్ కొట్టుకుంటా. ఇదిగోండి, ఇవన్నీ మెషిన్స్. సో మోడర్న్గా మనం అప్గ్రేడ్ అయిన విధానం నుండి, అదే ముందు తరాలకి తెలిసేటట్టు పూర్వం వాడే విధానాల దగ్గర నుండి ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ వరకు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుందండి. ఇదంతా మ్యాటింగ్ రూము. ఇవన్నీ మన కొబ్బరి పీచులతో మ్యాట్లు చేస్తారు. ఇదంతా మ్యాటింగ్ రూమ్. రోడ్ మ్యాట్స్. సో చాలా బ్యూటిఫుల్ మ్యూజియం అండి, కాయిర్ మ్యూజియము. చాలా అందమైన మ్యూజియము. చక్కగా చిన్నపిల్లల దగ్గర నుండి మన చిన్నపిల్లలకే తీసుకురావాలి, ఎందుకంటే పెద్దవాళ్ళకి చాలా మందికి అయితే తెలుస్తుంటుంది. సో చిన్నపిల్లలకి తీసుకురావడానికి అయితే చాలా రికమెండెడ్ మ్యూజియం అండి ఇది. చక్కగా వచ్చి మనం పురాణాల్లో అప్పుడు ఎలా వాడామన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ బ్యూటిఫుల్గా చక్కగా మనకు తెలియజేశారు. పూర్వీకులు మనం ఎలా కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయ తీసి దాన్ని ఎండబెట్టి పీచుగా తీసి ఆ పీచుని మనం తాలుగా నేచిన తర్వాత దానికి అడ్వాన్స్డ్ సిస్టమ్స్, మెషిన్స్ ఇవన్నీ వచ్చి ఎలా బ్యూటిఫుల్ అందమైన మ్యాట్స్ కింద మనకి రకరకాల పిచ్చిగూడ్లు ఉన్నాయి, చక్కగా మ్యాట్స్ ఉన్నాయి. మనకి గోనెంకాల దగ్గర నుండి చాలా రకరకాల మ్యాట్లు, ఇంటీరియర్ డిజైన్స్ ఇవన్నీ కోకోనట్తో తయారైతే అయ్యింది. మనకి బ్యూటిఫుల్ ఎంట్రన్స్లో విఘ్నేశ్వరుడు విగ్రహము దాదాపు మనకి ఇంకా హెన్రీ ఇస్మాయిల్ దారా, జేమ్స్ దారా ఐరన్ అండ్ అమెరికన్ వ్యక్తి అంటే వాళ్ళిద్దరు స్టార్ట్ చేసింది ఇదంతా. సో బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చక్కగా వచ్చి మ్యూజియం అయితే చిన్నపిల్లలకి మీ పిల్లలందరికీ తీసుకొచ్చి చూపించండి. మన భావితరాలకి ఇలాంటివి చూపిస్తేనే హౌ ఇండియా హెస్ బిన్ హౌ ఎవల్యూషన్ హెస్ డన్ ఫ్రమ్ ది ఏన్షియంట్ డేస్ టు ప్రజెంట్ రైట్ నో అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడైతే ఉంది. సో ఐ విల్ రికమెండ్ ఇట్ ఫర్ ఆల్ కిడ్స్ ఫ్రమ్ స్టార్టింగ్ ఏజ్ నుండి అయితే మీరు తీసుకురావాలనుకుంటున్నారు వాళ్ళకి తీసుకురండి, చక్కగా చూసి ఎంజాయ్ అయితే చేస్తారు. సో స్టే ట్యూన్డ్ ఫర్ అదర్ వీడియోస్.